ఇగో మామిడికాయ పులిగోర రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ ఎట్లా చేసిన ప్రాసెస్ పక్క చూసిరు కదా. చేసుకొని లైక్ చేయండి, కామెంట్ పెట్టుర్రి. మీకు ఇంకా ఫ్రెండ్స్కు మీకు చుట్టాలకైనా షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం నచ్చకపోతే వదిలేయండి. అదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఎందుకంటే అదే మంచి మంచి వంటలతోటి మేము ముందుకు వస్తాం. పాతకాలం మీ పచ్చళ్ళు తొక్కులు అన్నిటితోటి మేము ముందుకు వస్తా. ఈ ఆవకాయ ఇవన్నిటితో వస్తుంది. ఇక ముందు ఇప్పుడైతే మనకు ఉగాది ఇక మనము కంప్లీట్ చేసుకుంటున్నాం కదా. ఉగాదికి సంబంధించినవి ఇక మన తొక్కులకు సంబంధించినవి మామిడికాయ తొక్కు, ఉప్పావ ఇవన్నీ పెట్టుకుందాం. సరే, అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు మామిడికాయ పులిగోర తోటి మేము ముందుకు వచ్చిన. ఎందుకు పండగ ఉగాదికి మనము మామిడికాయ పులిగోర తోటి మనం పండగ రోజు పచ్చటి ఆకులల్లా ఏంటంటే మోత్కాకులల్లా మనం మోత్కాకులను తెచ్చుకొని పచ్చటి ఆకులు తెచ్చుకొని కుట్టుకొని మనము మంచిగా ఇంటి వాళ్ళు ఎందరు ఉన్నారో అందరం కూసుండి ఇక మా బాపమ్మని అయితే పిలుస్తుండే. అరే వారి నా రండ్రిరా తిందాం తండ్రి అనుకుంటా మనమల్లని అందరినీ పిలుచుకొని కూర్చుంటుండే. ఇక మా బాపమ్మ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ పండుగ రాగానే గుర్తుకొస్తారు. మా అమ్మైనా మా బాపమ్మ అయినా మా అత్తమ్మైనా ఇక అందరూ ఇక ఏంటంటే పిల్లలు మా చిన్న పిల్లలు మేము అందరం కూసుండి పచ్చడి ఆకులు వేసుకొని దొల్లలు కుట్టుకొని పచ్చడి తాగి. అదే పచ్చడి అంటే ఏంది? చేదు, ఒగరు, పులుపు, ఉప్పు, కారం అన్ని కొత్త వీటితోటి వాడుకొని మనం ఆ పచ్చడి చేసుకొని కమ్మతనంలో బెల్లం, కొత్త బెల్లం. అప్పుడు బెల్లం పండిస్తారు మా వాళ్ళు. ఏంటంటే బెల్లము చలికాలంలో అది వండితే ఇప్పుడు ఇక కొత్తదే బెల్లం. అది ఇక బెల్లం గుడక కొత్తది. అదే వాళ్ళకంటే వాళ్ళకు రోజులు ఇంత రోజులు ఇస్తారు. ఇక ఇంత ముద్దలు ఉంటుండే. సాంచలు అయితే ఇట్లా ఉంటుండే. అవి ఏంటంటే లారేస్తుండే, పెద్ద లారేస్తుండే, నింపుకపోతుండే. మాకు చెరుకు తోట అట్లా పెట్టుకుంటుంటిమి. ఇక ఆ రకంగా చెరుకు తోట వండితే మాత్రము కమ్మగా వాసన వచ్చు బెల్లం, చెక్క బెల్లం తింటుంటాం అప్పుడు. ఇగో ఇప్పుడైతే ఉగాది వస్తుండే. బెల్లం అండు అయిపోయినాక ఉగాది వస్తుండే. ఉగాది వస్తే ఇక ఇప్పుడు అయితే మామిడికాయలు మా చేనులోనే ఒక చెట్టు ఉండే. ఆ చెట్టు తెంపుకొచ్చైనా కానీ మామిడికాయ పులిగోర ఎప్పుడు చేస్తూనే ఉంది. మామిడికాయలు కాసి నుంచి జీడికాయల నుంచి తింటుంటిమి. అవి కోసుకుంటా పుల్లగా ఉన్నా కానీ కొంచెం పులుపు ఉన్నా కానీ దాని మీద ఉప్పు కారాలు వేసుకుంటూ తినుకుంటా ఎంజాయ్ చేస్తుంటిమి. జీడికాయలైనా కానీ గిద్దకాయలైనా నుంచి స్టార్ట్ చేస్తుంటిమి. అంత కమ్మగా తింటుంటిమి. ఇక తొక్కు, ఈ పులిగోర, పచ్చడ, మనం కూరగాయలు ఇవి అన్నిటితోటి మనం ఉగాది రోజు ఇక దొల్లలు కుట్టుకొని పచ్చడి తాగాలి, పోలేలు తినాలి, ఈ పులిగోర తినాలి. ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటిమి. ఎంత కమ్మ ఉండునో, పులుపులా, కారంలా, తీయతనంలా ఆనాడు ఎంజాయ్. ఇక సూపరు. ఇక ప్రతి ఇంటికి గుడికి అట్లా తినే చూడు ఉంది. ఎందుకంటే ప్రతి పిల్లలకు పద్ధతులు అన్నది మర్చిపోతుండ్రు. ఇక కొన్ని చెయ్యాలంటే కూడా చేయలేకపోతుండ్రు. ఎట్లా చేస్తాడో ఏం చేస్తాడో తెలుస్తలేదు. కూరాడుకు ఉదించుకొని కూరాడుకు చూయించుకొని దేవుళ్ళకి పెట్టుకొని ఆ తినే పద్ధతి అది. ఇక ఆ పద్ధతులన్నీ ఎందుకంటే మర్చిపోవద్దు. ఇవి మనకు మర్చిపోవద్దని నా బిడ్డలకైనా ఉంటుంది, మీకైనా ఉంటుందని ఈ మాట చెప్తున్నా. ఎందుకంటే నా పిల్లలు మర్చిపోవద్దు, మీరు కూడా నా పిల్లలే అనుకుంటున్నా, మీకు కూడా చెప్తున్నా. ఇది ఇక ఏంటంటే మంచి మాట చెప్తాం మీకు. ఎవరైనా మాట ఎట్లా అంటే తొందరపడి ఏదన్నా ఒక మాట అంటుంటారు. ఇక వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనకు అప్పుడు కోపం తెచ్చుకోవద్దు. ఆలోచించాలి, బాగా ఆలోచించి టైంను బట్టి మనం ఆ మాటకు వివరించాలి. ఎందుకంటే ఆ మాట మనము ఎప్పుడన్నా చెప్పినప్పుడు అదే వాళ్ళొక్క మాట మనమొక్క మాట అన్నామనుకో, అలా చెడుగా మాట్లాడుకున్నాం అనుకో ముఖాలు చూడలేము, ముఖాలు చూసుకోలేము. ఎందుకంటే జీవితంలో కొన్ని మాటలు జరిగిపోతే ఎప్పటి గుండెలు ఉంటాయి అంటుంటారు. ఇక టపా అంటారు. మనం తొందరపడద్దు, మనకు తెలిసి కూడా తొందరపడద్దు. వాళ్ళు అన్నారు కావచ్చు, అలా నిలదీయాలి. టైం వచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది. అలా అనేది అన్నాక ఓకే పట్టుండ్రి. ఎప్పుడు ఉడక ఈ టైం వచ్చినప్పుడు అది ఆ మాటకు వివరించుండ్రి. మీ మాట గెలవాలి. ఆ మాట మాట్లాడితే గెలవకపోతే ఉడక ఏదంటే అదంటే వాళ్ళు అన్నారు మీరు అన్నారు కదా అని మంది అంటారు. వాళ్ళ మీద ఇడిసబెట్టేది చూడండి మీరు. అప్పుడైతే మీరు సక్సెస్. ఇక మంచి మాట నచ్చిందా నచ్చలేదా ఇక మీరు చెప్పుండ్రి. ఏంటంటే ప్రతి బిడ్డకు అవసరం ఏంటంటే మాటలు జారగొట్టుకొని మనం ఇబ్బందులు పడద్దు. సరే చేసుకుందాం. చెప్తా చూపెట్టు. ఇప్పుడైతే మామిడికాయ తోటి వస్తుంది కదా.
ఇక మీరు ఎంత పెద్దది పులుపు ఎంత తినాలనుకుంటే అంత పెద్దది ఉడికేసుకోవచ్చు. నేను చేసుకున్నానికి మామిడికాయ సరిపోతుంది. ఆయిల్ ఉడకబెట్టుకున్నా. ఇక కాజు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటలేదు. కాజు ఉడక వేసుకుంటే మంచిదే. పచ్చిమిర్చి ఒక 5 దాకా, పల్లీలు, ఆవాలు, ఇక మినపగుళ్ళు, జీలకర్ర, ఎండిన మిర్చి, ఇక కరివేపాకు, ఇక శనగపప్పు, ఇక కొత్తిమీర, ఇంగువ, పసుపు, ఇగో ఉప్పు, ఇంతనే. పల్లీలు, ఇగో రైస్ ఎన్ని పెట్టుకుంటా అన్నది మీకు చూపిస్తా. కొలిచి చూపిస్తే నేను గడుపుకుంటా. ఎందుకంటే మీకు రైస్ ఎట్లా గడుపుకుందాము, రైస్ ఎట్లా పెట్టుకుందామని మీరు రైస్ అడిగేది అండేది చూపెట్టమని మసాలా అడుగుతుండ్రు. నేను చెప్తున్నా కానీ సగంలో చెప్తున్నా, అండేది చూపిస్తున్నా, సగంలో చెప్తున్నా. మీకు అర్థం కావాలి. అది అర్థమైతేనే మీరు చేసుకునగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్లో 2 ఉంటారు, 2 గ్లాసులు పెట్టేసుకుంటాం. పులిహోర వేసుకుంటే ఇంత ఎక్కువనే ఉండాలి కదా. ఇగో ఇలా లవంగాలు వేస్తాను నేను, ఎందుకంటే పురుగు పట్టద్దు బియ్యం అని. ఇట్లా లవంగాలు వేసుకోండి, అలా పురుగు పట్టది. మనం ఎప్పుడు ఉడక ఇగో చూడండి, లవంగాలు వేసి ఒక 5-6 వేసేసుకోండి. వేసేసుకున్నాక మొదమన మనకు ఎక్కువ అవుతుంది అనుకో, ఏం చేయాలంటే మనము ఇప్పుడు యాపాకు ఉంటుంది కదా, యాపాకు వేసుకోవాలి. యాపాకు ఎండబెట్టి వేసుకోండి, పచ్చిది వేయకండి. పురుగు పట్టది, చిట్టలు కట్టినట్టుగా బియ్యం. ఎందుకంటే మనం తీస్తుంటాం పెడుతుంటాం కదా, 10 చేతో టైంలో తలుగుతుంది. లవంగాలు వస్తున్నాయి చూడు, 3 వచ్చినాయి నాకు ఇప్పుడు. నేను 2 గ్లాసులు పెట్టుకుంటున్నా. ఇక పులిహోర అంటే తినబుద్ధి అవుతుంది నిజంగానే. ఇక మీకు కూడా మంచిగా చూపిస్తే మంచిగా ఉంటుంది. 2 గ్లాసులు కడుక్కుందాం. ఇవి కడుక్కొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎట్లా వండుకోను కడిగినాకనే కడుక్కొని వచ్చినాక మీకు కొలత చూపిస్తా. ఇప్పుడు ఇక్కడనే చూపిస్తా కొలత. ఒక 2 సార్లు కడుగుతా. 2 సార్లు కడుగుతా. 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్నాకనే మనము మళ్ళీ పోసుకోవాలి వాటర్. ఎంత పోసుకుంటాం అన్నది నీకు కొలతలు కరెక్ట్ చూపిస్తా. ఈ పాత బియ్యమే, కొత్త బియ్యం అయితే నేను చెప్తా. చెప్తా చూడు. ఇక అన్నం వండుకోరాని వాళ్ళు కూడా ఇట్లా మీకు మంచిగా అవుతుంది అని అంటుండ్రు. 1 గ్లాసు పోసిన, 2 గ్లాసులు, 3 గ్లాసులు, 4 గ్లాసులు. ఇక కొంచెము మనకు ఏంటంటే ఇది పాత బియ్యం అయితేనేమో 4 గ్లాసులు పోసుకోండి. ఇక కొత్త బియ్యం అయితేనేమో 3 గ్లాసులు పోసుకోండి. ఉప్పు వేస్తున్నా, 1 టీ స్పూన్ వేస్తున్నా. ఎందుకంటే ఇలా మనము అండ్ల గుడక పులిహోరకు మనం వేసుకుంటాం, పులుపు గుడక వేసుకుంటాం. కొంచెం పసుపు వేసుకోవాలి ఎప్పుడు గుడక. ఇక ఆయిల్ కొంచెం మనకు వీడిగా వస్తుంది అన్నం. 2 టీ స్పూన్లు వేస్తున్నా ఆయిల్. 2 గ్లాసులకు 2 టీ స్పూన్లు. మీకు కొలతలు కరెక్ట్ చెప్తున్నాను. ఇట్లా ఒకసారి కలుపుండ్రి. కొంచెం పసుపు ఉడకేసుకోండి. పండగ రోజు వట్టిగా పెట్టుకోకూడదు బియ్యం, ఎందుకంటే అట్లా పెట్టుకోవద్దు గుడక. ఇక వట్టిగా పెట్టుకోవద్దు. పండగ రోజు మనం పసుపు ఇవన్నీ వేసుకొని ఆయిల్ వేసుకొని బియ్యం పెట్టుకోవాలి. అది లక్ష్మి అంటారు. అప్పటి రోజులలో ఎప్పుడు ఇట్లా. ఇక నేనైతే పెట్టుకుంటా పొయ్యి మీద. పెట్టుకున్న తర్వాత నేను ఎట్లా అయిందన్నది చూపిస్తాను. పుట్టించుకుందాము. ఎందుకంటే ఇప్పుడు కొంచెము మనం ఎక్కువ మంట పెట్టుకుందాం. కొద్దిగా దగ్గరకు వచ్చినాక కొద్దిగా ఉడుకు తలిగినాక సన్న మంట పెట్టుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం అయ్యేదాకా ఎక్కువ మంట పెట్టుకున్నా. ఒక 5 నిమిషాల తర్వాత నేను తక్కువ మంట చెప్తాను. నీకు టైం కూడా చెప్తున్నా. 5 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత మనకి ఏంటంటే ఉడుకు పడుతుంది, కుత అంటుంది. అప్పుడు సన్న మంట పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఎట్లా ఉడుకుతుంది చూడు. ఈ రకంగా ఇట్లా కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇక సన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడు అదే అవుతుంది. మనకు తీసేసుడు అన్నది లేదు, ఏం లేదు. కొలతలు కూడా మీకు కరెక్ట్ చెప్పిన. సన్న మంట పెట్టుకున్నా. ఉమ్మగిలుతుంది. ఉమ్మగిలని ఇక మూత పెట్టేసుకుంటున్నా. ఉమ్మగిలని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం ఎట్లా వచ్చింది అన్నది. సరేనా? అయిందేమో చూద్దామా? చూద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత ఎట్లా అయిందన్న. ఇట్లా ఉన్నప్పుడే మనము ఒక దాంట్లో తీసేసుకుందామని. ఇంత పూలు అయింది. బంద్ చేసుకుంటున్నా, స్టవ్ బంద్ చేసుకుంటున్నా. ఇలా చల్లగా వేసుకుందాం. చల్లగా కావాలి, పొడిగా ఉండాలి. ఇట్లా పొడిగానే ఉండాలి. ఇక నేను చెప్పిన కొలతలు అయితే కరెక్ట్ ఉంటుంది మీకు. ఎందుకంటే మెత్తగా కాదు, రైస్ మాత్రం మంచిగా ఉంటేనే. ఇలా తీసుకొని మనము
కొద్దిసేపు ప్యాన్ గాలికి పెట్టినా సరే, కొద్దిసేపు అట్లా పెట్టేసినా సరే ఏం కాదు, ప్యాన్ గాలి కాకుండా కానీ చల్లగైనాక మనం చేసుకున్నా కానీ బాగుంటుంది. మనము తొక్క అన్నది తీసేద్దాం. ఈ తోలు తీసేసి ఇది తురుముకునేది చూపిస్తాను నేను మీకు. ఇట్లాంటిది ఉన్నా ఈ తురిమేది ఏ రకంగా ఉన్నా కూడా ఇట్లా ఉండాలి. ఈ రకంగా ఉన్నది మనము ఇట్లా తురుముకోవాలి. ఇట్లా ఈ రకంగా తురుముకోవాలి. మొత్తం తురుముకున్నాక నేను చూపిస్తాను. మిరపకాయలు మనం పచ్చిమిరపకాయలు అందులో వస్తే పులిగూరలు మంచి అనిపిస్తుంది. ఇట్లా మధ్యలోకి ఇట్లా కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోండి. ఈ రకంగా అన్నీ కట్ చేసుకుంటే మనం ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు 2 గ్లాసులకు 2 స్పూన్లు పోస్తున్నా. అన్నీ గోలాలి కదా, దీంతో 2 పోస్తున్నా సరిపోతుంది. ఎక్కువ పోస్తే ఉడక అన్నం మనకు ఇట్లా మెత్తగా అయిపోతుంటుంది. ఎక్కువ పోసుకోవద్దు, ఎంత పోసుకోవాలో అంత పోసుకోవాలి. మనకు అన్నంకి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి. ఈ గోలంగా మనకి ఎంత కొద్దిగా అంత ఉంటే చాలు. ఇవన్నీ గోలంగా ఇప్పుడు వేసుకుందాం. ఇక ఆవాలు 1 టీ స్పూన్ వేయం, ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేయండి. సన్నం మంట పెట్టుకోండి మీరు, ఎందుకంటే చిత్తుతుంది అన్నట్టు ఉంటుంది. ఇక చిత్తది అన్నట్టు మనకు కొద్దిగా. ఇక శనగపప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నా. శనగపప్పు, మినపగుళ్ళు 2 టీ స్పూన్లు. అక్కడక్కడ వస్తే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది మనకు, ఎందుకంటే ఇది టేస్ట్ గురించి. మనం పల్లీలు మనం ఎంత తినాలనుకుంటామో అంత మీరు వేసుకోండి. వీటితోటి పల్లీలు గోలుతాయి. కొంచెం గోలని ఇవి గోలితేనే మనకు వెరైటీ వేసుకుంటే. ఇప్పుడు ఏంటంటే కాగి ఇట్లా ఏంటంటే ఇవి పర్రెలు ఇడిచినట్టు కావాలి. ఇవన్నీ గోలుతున్నాయని అనిపిస్తుంది. ఎండుమిర్చి ఇప్పుడు ఒక 4-5 దాకా వేస్తున్నాయి. ఎండుమిర్చి, ఇంకా పచ్చిమిర్చి. కారం ఉంటే తక్కువ, మీరు కారం తినేదానికి వేసుకోండి. మనకు సప్పగా ఉన్నాయి మిరపకాయలు. పచ్చిమిర్చి అయితే మిర్చే కారం ఉంటాయి కదా వేసిన. జర కారం బాగుంటాయి అనుకో పచ్చిమిర్చి ఒక 2 వేసుకోరు, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు కరివేపాకు లేతగా ఉన్నది, ఇది మంచిగా ఉన్నది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఏరుకు మంచిది. మనం ఎంటికలకు గుడక ఇది ఎండలో వేసుకునే దూరం. కరివేపాకు నీట్గా తీసేయకుర్రి. తీసేస్తే మనకు ఇది ఎంటికలకు గుడక మంచిది, మనకు ఆరోగ్యానికి మంచిది. ఎండ్లైనా ఒక గుప్పెడు. ఎప్పుడు కరివేపాకు అయితే నాకు స్టాక్ ఉండాలి. కరివేపాకు లేనిది మాత్రం నా కరివేపాకు, కొత్తిమీర ఇవైతే నాకు బాగా ఇష్టం. ఇవి వేసుకున్నాడు మాత్రం. ఇక ఇంట్లోనైతే స్టాక్ అయితే అవి ఉంచుకుంటా ఎప్పుడు. కరివేపాకు నాకు ఏంటంటే ఎండ్లైనా కానీ ఇంత వేసుకుంటా. ఇంత వేసుకొని మంచిగా అది బౌల్ ఇచ్చుకొని మంచిగా కరకర నమ్ముకున్నట్టు ఉంటుంది. ఎండ్లైనా కానీ అటుకులల్లో అయినా ప్యాలల్లో అయినా మనం ప్యాలలు తాలిపేసుకున్నా కూడా ఎప్పుడెప్పుడు ప్యాలలు కూడా తాలిపేసుకుని చిన్న కూడా అప్పటి నుంచి లగ్గలల్లా ప్యాలలు అటుకులే పెడదురు. ఇక టిఫిన్ లాంటి ఇప్పుడు టిఫిన్ లాంటి కానీ ఉప్మాలు అని ఎప్పుడన్నా ఒకసారి ఉప్మా పోతుంది. కానీ ఇవన్నీ ఉండకపోవు టిఫిన్లు. ఇప్పుడు టిఫిన్ లాంటి కానీ అప్పుడు ప్యాలలు ఒక సంచి నింపి పెడదురు. ఇష్టం ఉన్నది బుక్కాలి. ఎందుకంటే ఇక పెళ్లికి పోతే వారం రోజుల ముందు నుంచే పెళ్లిలో ఉంటుంటుంది. ఇక వాళ్ళత్తరు మేము ఉంటుంటిమి, అట్లా ఉంటుండే. అది ఆ బృందావనమే వేరు. ఇప్పుడు చేసుకుందాం. మీరు ఇసుంటిది పెడితే ఏంటంటే కర్ర అంటుంది. ఇక మీకు సౌండ్ పడుతుందని ఇగో కట్టేది పెడుతున్నా. ఆయిల్ అన్న దాని మీద దాంతో పోసినా కానీ మీకు కొలతలు దొరకాలని. కానీ దీంట్లో తెలియదని దీంతో ఆయిల్ పోయాలి మీకు. ఎందుకంటే 2 చెంచాలు ఎందుకు పెట్టినామని అనుకోకుండ్రి. ఇక ప్రతిది కూడక మీకు ఇంట్లో నాకు ఉన్నారు వాళ్ళకి చెప్తున్నా అన్నట్టు చెప్తా నేను ఏ విషయమైనా. ఇక ప్రతి విషయం కూడక ఇక మీకు నా ముందే ఉన్నారు, నాతోటే మాట్లాడుతుంటారు అన్నట్టు చెప్తా నేను. మీరు అట్లనే వింటారని అనుకుంటున్నా. నా మాట నచ్చుతుంది అంటుండ్రు మీరు. ఇక నచ్చింది కామెంట్ అయితే పెట్టుంది. ఇక నేనైతే మామిడికాయ అది తురిమిన కదా, ఈ కప్పు అయింది. ఈ కప్పు వేసేసుకుందాం. ఇది గోలాలి, మంచిగా గోలితేనే మంచిగా ఉంటుంది. గోలకపోతే మంచిగా ఉండదు. సన్న మంట పెట్టి చేసుకోండి వంట.
ఎందుకంటే టేస్ట్ అన్నది కుదురుతుంది, సన్న మంట పెట్టకపోతే కుదరది. మంచిగా గోలాలి, గోలితేనే కమ్మగా వస్తుంది. మనం ఏంటంటే పులిహోర అంటే కింద సంబరం ఉంటుంది. ఇట్లా గోలిందనుకో ఇక మనకైతే ఇప్పుడు ఉగాదికి పులిహోర ఇవన్నీ ఎంత మంచిగానో పప్పులన్నీ వేసుకొని ఇట్లా వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మనం పుల్లగా మా ఎండాకాలం ఇట్లా కొంచెం పులుపు బాగా పుల్లగా వేసుకోకుంటారు, కానీ మామూలుగా మనం తినేటట్టు వేసుకోండి. మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోరు, ఎంత అంటే అంత వేసుకోవచ్చు. మామిడికాయ తురుము అయితే మీకు నచ్చినంత. ఇక నేను ప్రాసెస్ అయితే పక్క చూపిస్తున్నా, మీకు నచ్చేటట్టే చూపిస్తున్నా, నచ్చదు అనుకుంటున్నా. ఇక కొత్తిమీర ఇంట్లో వేసేసుకుంటా కొద్దిగా అంత, ఇట్లా గోలితే ఉడక కమ్మగా వస్తుంది. నాకు కొత్తిమీర అయితే గుప్పెడంత కావాలి. మీకు నచ్చితే వేసుకోండి, ఆ ఫ్లేవర్ నచ్చకపోతే తీసేది. ఏ ఫ్లేవర్ నచ్చదో అది తీసేది. ఇప్పుడు అన్నంకి ఒక స్పూన్ వేసిన కదా నేను ఉప్పు, ఇప్పుడు 2 టీ స్పూన్లు వేస్తున్నా, 2 వేస్తున్నా. 3 టీ స్పూన్లు పట్టింది. ఏంటంటే 2 గ్లాసుల రైస్కు. ఇక మనకు దేవునికి ఇట్లా చేసుకుంటాం అనుకో సైజు చూడం, దాని టేస్ట్ చూడం. ఎందుకంటే దేవునికి చూపించేది లేకపోతేనే సైజు చూడవలసి వస్తుంది. ఇక మన దేవునికి పెట్టినాక చేసినాక మనకు వద్దమని తక్కువ కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇక మీరు అట్లా కూడా బాధపడేది లేదు. అయ్యో మనకు తక్కువ ఉన్నదో ఎక్కువ ఉన్నదని బాధపడేది లేదు. ఇప్పుడు కొంచెం పసుపు మనం రైస్కి వేసినాం కదా కొద్దిగా, ఇక కొంచెం వేస్తున్నాం. ఉడకంగా రైస్కు నూనె ఉప్పు వేసిన కదా, ఇప్పుడు ఇంగువ వేసుకోరు, ఇది టేస్ట్ బాగా వస్తుంది. పులుపుకు ఏంటంటే ఇంగు వేసుకుంటే బాగుంటుంది. వేసుకునేది ఇక గోలాలి, మంచి గోలాలి, సద్దం అంటే మిన్న గోలించుకోవాలి. ఇది అంటే ఇట్లా గుల్లబడుతుంది. ఇగో సూపు పెట్టరా, ఇగో ఇట్లా గుల్లబడుతుంది. మనకు ఇట్లా పెడిసి ఉండదు, ఇట్లా గుల్లబడుతుంది, మెత్త గుడికినట్టు అవుతుంది. ఇక మిరపకాయలు ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా పులుపులా టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఒక పులిహోర పులుసు మనం ఎట్లా పెట్టుకుంటే వినాయక చవితి అప్పుడు పులిహోర పులుసు పెట్టుకుంటాం. ఇప్పుడేమో ఇక ఇది మన మామిడికాయది. పండుగలకు చేంజ్ ఉంటుంది. ఈ పండుగకు చేసేది ఈ పండుగకి చేసుకోవాలి, ఉగాదికి చేసేది ఉగాదికి వేసుకోవాలి. ఉగాదికి అన్ని మామిడికాయలతోటే స్పెషల్ ఇక ప్రతిది గుడక. ఇక మనము అప్పటికేమో వినాయకుని అప్పుడేమో మనకు అది స్పెషల్ చింతపులుపుతోటి, ఆయనకు అదే ఇష్టం బాగా. కలిపేస్తున్నా, ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. కిందికి ఎలా అనుకుంటా అంత కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక స్టవ్ బంద్ చేసుకుంటున్నా నేను, మంచిగా కలిపేసుకుంటా. ఇక స్టవ్ బంద్ చేసే కలుపుకోవాలి. ఇక మామిడికాయ పులిహోర రెడీ, కంప్లీట్ అయిపోయింది. ఇక ఎట్లా చేసిన ప్రాసెస్ పక్క చూసిరు కదా, చేసుకొని లైక్ చేయండి, కామెంట్ పెట్టుర్రి. మీకు ఇంకా ఫ్రెండ్స్కు మీకు చుట్టాలకైనా షేర్ చేయండి ఈ వీడియో. మాత్రం నచ్చకపోతే వదిలేయండి. అదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఎందుకంటే అదే మంచి వంటలతో మేము ముందుకు వస్తా. పాతకాలం మీ పచ్చళ్ళు తొక్కులు అన్నిటితోటి మేము ముందుకు వస్తా. ఈ ఆవకాయ ఇవన్నిటితో వస్తుంది ఇక ముందు. ఇప్పుడైతే మనకు ఉగాది ఇక మనము కంప్లీట్ చేసుకుంటున్నాం కదా. ఉగాదికి సంబంధించినవి ఇక మన తొక్కులకు సంబంధించినవి మామిడికాయ తొక్కు ఉప్పావ ఇవన్నీ పెట్టుకుందాం. సరే, మామిడికాయ పులిహోర, పచ్చడి ఆకులు. ఉగాది అంటేనే ఒక నిండుతనం అనేది ఉంటుంది మమ్మీ. పండగ అసలు వాతావరణం అంటేనే పచ్చడి తోరణాలు, ఇట్లా పులిహోర పచ్చడి. మనము ఇక పండగ రోజు ఒక ఇంట్లోనే మనకి దేవుడు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇట్లా మంచిగా ఉంటుంది. మనం ఏంటంటే మోతకాకులు అన్ని తెచ్చుకొని ఆ రోజులలో అట్లా కుట్టుకొని అట్లా ఎంజాయ్ చేస్తారు. అవును, రేపు మేము పోలేలు, ఈ పులిహోర రేపంటే ఇక రేపు ఉగాదికి ముందే వేసి పెట్టాలని మమ్మీ ఈరోజు చేసింది. మళ్ళీ శనివారం కదా, శనివారం దేవునికి కూడా మేము దీపం ముట్టించుకుంటాం ఖచ్చితంగా. రోజు కూడా ముట్టించుకుంటాం. కానీ ఈ రోజు నేను ఇక నాన్ వెజ్ తినం అసలు. ఇక సాటర్డే నాన్ వెజ్ అయితే తినం మేము. ఇక ఈరోజు అయితే మంచి అనిపిస్తుంది నాకైతే. ఒక పీస్ఫుల్ మైండ్, అట్లా ప్రశాంతంగా అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది. ఎట్లుందో చెప్పు. అబ్బా అమ్మా, పులుపు కాలేదు బాగా. అసలు ఎంత
కమ్మ ఉందో చాలా టేస్ట్ ఉంది. అమృతం, అద్భుతం, అమోఘం, సూపర్. ఎన్ని మాటలేని తక్కువని. కాజు కూడా మధ్యలో వచ్చి, ఈ పచ్చిమిర్చి కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇలా పులుపులా మంచిగా ఉంటుంది. అన్నీ మంచిగా ఫ్రై చేసింది మమ్మీ. అన్నీ వేగి మంచి ఫ్లేవర్ వస్తున్నాయి. రేపు మామిడికాయలు తెచ్చుకుంటారు కదా, ఇవన్నీ వేసుకుంటారు. పచ్చడి ఉన్నాయి మనకు, ఏంటంటే ఇవన్నీ మన పులిగూర ప్రతిదీ పుల్లతనంలా పప్పులా ఇవన్నిట్లలో వాడుకుంటాం. అంత కమ్మ ఉంటుంది మంచిగా. అంటే సూపర్ చేసినవి మమ్మీ. సూపర్ చేసిన పండుగ రోజు చేసుకొని ఎంజాయ్ చేయండి పండుగ. అందరికీ హ్యాపీ ఉగాది మమ్మీ తరపున, నా తరపున ఉగాది శుభాకాంక్షలు. మీరు పండుగ మంచిగా చేసుకోవాలని మమ్మీ పోలేలు కూడా పెట్టేసింది, అన్ని కూడా చేసేసింది. పప్పు స్వస్థమైంది కదా, మనం తర్వాత అంటే ఏదో రకాలు చేసుకుంటాం. పల్లెలో చేసుకుంటాం, నువ్వులో చేసుకుంటాం, ఎన్నో చేసుకుంటాం. కానీ మనకు ఉగాది రోజు అయితే పప్పు. అవును, పప్పు ఆచారంకు ఆచారం చేసుకోవాలి, వేరే ప్రాసెస్ చేయొద్దు. పప్పు చేసి పెట్టు అని చెప్తున్నా నేను. సూపర్ రెసిపీ. అసలు ఇక మమ్మీ ఎవ్రీ టైం చేసేటట్టు ఉగాదికి ఎట్లా చేస్తుందో అట్లా చేసింది, సూపర్ చేసింది. ముందు చేసి పెట్టిన మీకు, మళ్ళీ నేను ఉగాది రోజు నేను కొంచెమైనా దేవునికి చూపించుకున్నందుకు అన్ని రెడీ చేసుకుంటా. సరే, రుచి అద్భుతం, అమ్మోఘం. మాటలు తక్కువనే అయిపోతాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వేసుకోండి. బాగుంది మమ్మీ, బాగుంటుంది, మంచి.